పీసీఓడితో కన్సీవ్ అయిన మదర్స్కి బేబీస్ హెల్దీగా ఉంటారా అనేది రోజుకు ఒకళ్ళు అడుగుతూ ఉన్నారండి. యాక్చువల్గా ఈ బుడ్డోడు బాపు 3 కేజీల 600 గ్రాములు ఉన్నాడు. వీళ్ళమ్మకి పెళ్ళైన 5 సంవత్సరాలకి మన దగ్గరే పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కన్సీవ్ అయిందనమాట. సో నార్మల్గా పీసీఓడితో కన్సీవ్ అయిన వాళ్ళకి ఏంటి, కొంచెం కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. లైక్ వెయిట్ ఉంటారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి వల్ల ప్రెగ్నెన్సీలో బీపీలు పెరగటం కానీ, ప్రెగ్నెన్సీలో షుగర్ రావటము, ఇలాంటి కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ, రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ, అవి పెరగకుండా, బీపీలు షుగర్లు పెరగకుండా కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ, లైక్ సాల్ట్ రిస్ట్రిక్షన్ చేసుకోవటము, పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవటము, ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవటము, అండ్ షుగర్స్ తక్కువగా తీసుకోవటం, ఈ జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా సాగుతుంది. మాకేంటంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు కంటే ఇలా హెల్దీ బేబీస్ని మదర్స్కి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో పీసీఓడి ఉన్న మనం రెగ్యులర్గా మన హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ రెగ్యులర్ ఫాలోఅప్స్ చేసుకుంటే కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీ బేబీని డెలివరీ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.